ట్విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ మరియు శ్రీ విద్యోపాసకురాలు శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. అమ్మ, కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. అందరికీ న్యూ ఇయర్ వచ్చేస్తుందంటే చాలా హ్యాపీగా ఉంటుంది. తర్వాత వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఇయర్ మనకి ఎలా ఉంటుంది. సో ఫైనాన్షియల్గా కానీ, హెల్త్ పరంగా కానీ, కెరీర్ పరంగా కానీ చాలా ఆలోచన వస్తూ ఉంటుంది. అయితే కొత్త సంవత్సరంలో అన్ని రాసుల వారికి, ద్వాదశ రాసుల వారు అందరికీ కూడా ఏ విధంగా ఉండిపోతుందో తెలియజేయండి. తప్పకుండా అన్న. అయితే ఇది ఆంగ్ల సంవత్సరం, ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు, ప్రేక్షకులకి, చూస్తున్న వాళ్ళందరికీ కూడా. అయితే ఏంటంటే ఈ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోవడానికి మనం తెలుగు సంవత్సరాది చేసుకోవాలని, ఏంటి తెలుగులోనే చెప్పుకోవాలని ఇప్పుడు చాలా మంది మన సనాతన ధర్మం తెలుగునే ప్రోత్సహించాలని చెప్పుకుంటున్నాం కదా. అందుకని దీని గురించి అంత పర్టికులర్ గా పట్టించుకోవట్లేదు. అయితే ఏంటంటే మనం చూసుకునేది ఏంటంటే ఈ ఫలితాలు ఈ వార్షిక ఫలితాలు అనేది చూసుకోవాలనుకుంటే ఈ అంటే మామూలుగా మనం చేసుకునే జనవరి నుంచి చెప్పుకునేది కాకుండా తెలుగు సంవత్సరాది అంటే ఉగాది రోజు పంచాంగ శ్రవణం అని వింటాం. అంటే ఉగాది రోజు పంచాంగ శ్రవణం అనేది ఏంటి అంటే చిన్నప్పటి నుంచి మనకి పెద్దవాళ్ళు ఏం నేర్పించారంటే ఈ సంవత్సరం ఆదాయం ఎంత ఉంది, ఖర్చులు ఎలా ఉంటాయి, శుభకార్యాలు జరుగుతాయా, జరగవా, జరిగే అవకాశం ఉందా, శుభవార్తలు వస్తాయా, అది తెలుసుకుందాం. ఆదాయం ముందుగా చూసేసుకుంటాం. అయితే దాన్ని ఒక గుళ్ళో వినేవాళ్ళం. ఎంత తెలిసినప్పటికీ ఇంట్లో పంచాంగం చదివే అవకాశం ఉన్నా, చదివే వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా గుళ్ళో వెళ్ళి ఒక పెద్దవాళ్ళ చేత వినేవాళ్ళు. వాళ్ళ నోటితో చెప్పేవన్నీ వినేవాళ్ళు. ఎందుకు అంటే ఆ గుళ్ళో చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జ్యోతిష్యం సంబంధించిన వాళ్ళు, తర్వాత ఉపాసన శక్తి ఉన్నవాళ్ళు, అంటే ఏదో జపం మంత్రం సాధన చేసేవాళ్ళు. ఇది సాధన చేసే వాళ్ళ నోటితోటి ఏం చెప్పినా మంచి ఫలితాలే వస్తాయని చెప్పి వాళ్ళతో మనం ఉగాది శ్రావణం చెప్పించుకునేవాళ్ళు. ఏ విధంగా చెప్పినా ఎందుకు చెప్పిస్తాం అంటే 12 రాసులకి ప్రతి సంవత్సరము అందరికీ బాగుండదు కదా. ఎందుకంటే కష్టం సుఖం, అలాగే చీకటి వెలుగు, జీవితం ఉంటుంది. సో మన జీవితంలో జరిగే గమనాలు ఎలా ఉంటాయి అంటే బాగుంటుందా బాగుండదా అనేది ఒక గుళ్ళో విన్నాం అనుకోండి. ఆ గుళ్ళో వినడం వల్ల అక్కడున్న శక్తి, పాజిటివ్ ఎనర్జీ వల్ల ఒకవేళ చెడు ఫలితాలు ఉన్నాయి విన్నా, అక్కడ ఆ ఫైనల్ గా పంచాంగం అయిపోయిన తర్వాత ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, స్వామి మాకు ఈ జీవితం ఈ సంవత్సరం అంతా బాగుండేలాగా అనుగ్రహించు, ఈ పంచాంగం ఇలా ఇప్పుడు చెప్పారు, వీళ్ళకి బాగుండదంట, మాకు ఈ రాశి వాళ్ళకి బాధని చెప్పారు, సో మాకు బాగుండేలాగా దీవించండి అని గుళ్ళో ప్రార్థన చేసి వస్తే భగవంతు తదాస్తు అంటారు. ఎందుకంటే అక్కడ ఒక గంట కొట్టడం, ఒక పూజ చేయడం, లేకపోతే పెద్దవాళ్ళు ఏం కదయ్యా నీ బాగుంటే వెళ్ళిపో అని చెప్తే అయిపోవడం. అక్కడ ఏ నెగిటివ్ ఉన్నా ఇప్పుడు మనకి ఏదైనా అనుకోని మాట అన్నామంటే హరి అని చెప్పి అంటాం. ఎందుకు అంటే దోషం ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది, మనం చేసింది కాదు, మనది విన్నది కాదు అని చెప్పేసి. ఎందుకు అంటారు పెద్దవాళ్ళు చెప్పేవన్నీ కూడా ఏంటంటే అవన్నీ చద్దన్న మూటలాగా మంచి వినన్నా, చాలా మంచి ఫలితాలు. ఉగాది శ్రవణం అనేది ఉగాది సంవత్సరం రోజు వినాలి, ఆదాయం వ్యయం ఖర్చులు. అయితే ఈ సంవత్సరం మారగానే అందరికీ ఉన్న క్యూరియాసిటీ ఏంటంటే తెలుసుకుందామని. తెలుసుకోవాలని తప్పేం లేదు. అయితే ఏంటంటే ఇప్పుడు జనవరిలో మనం ఎందుకు చెప్పుకుంటామంటే ప్రతి సంవత్సరము గురువు మారుతాడు. ఒక రాశి నుంచి ఒక రాశి మారడానికి సంవత్సర కాలం పడుతుంది. సో గురు గ్రహం మారడానికి, మిగతా గ్రహాలు అన్నీ కూడా 2.5 సంవత్సరాలు శని భగవానుడు, 18 నెలలు రాహు మారడానికి. అయితే ప్రతి సంవత్సరము మారినప్పుడు ఏంటంటే గురువుతో పాటు శని భగవానుడు లేదా రాహు, లేకపోతే ఒక్కొక్కసారి గురువే మారుతారు, తర్వాత ఎప్పుడు ఇవి మారుతాయి. అయితే ఈ సంవత్సరం ఏంటంటే 3 గ్రహాలు ఒకేసారి మార్పు జరుగుతుంది. అది జనవరిలో మార్చిలోనూ ఒక గ్రహము, మేలో 3 గ్రహాలు మారుతున్నాయి. అందువల్ల ఏంటంటే జనవరి నుంచి మే వరకు కొన్ని రాశులకి బ్రహ్మాండంగా ఉంది, మే నుంచి మళ్ళీ నెక్స్ట్ మే వరకు ఇంకొన్ని రాశులకి చాలా బాగుంది. ఇలా చెప్పుకోవడానికి కోసమని ఈ జనవరి వర్ష ఫలితాలు వింటున్నాం. అయితే ఇవి విన్నంత మాత్రాన ఇలా బాగాలేదు అంటే బాగాలేదని కాదు, బాగుంది అంటే బ్రహ్మాండంగా ఉందని కాదు. దీన్ని తగ్గ పరిహారం చేసుకుంటూ ముందుకు వెళ్తే అన్ని అనుకూలంగా మారుతుంది. ఇవి అంటే గోచార ఫలితాలు అంటే మనం తెలుసుకునే జాతకంలో గోచార ఫలితాలు అంటే మొత్తం ప్రపంచం అంతా ఉండే అందరికీ కూడా ఈ గోచార ఫలితాలు వర్తిస్తాయి. కానీ ఈ ఫలితాలు ఖచ్చితంగా మనకు వర్తిస్తాయి అంటే మన జాతకంలో అంతర్దశ దశ 2 కలిసినప్పుడు ఈ ఫలితం పనివేస్తుంది. లేకపోతే గోచార ఫలితం వినండి, దాని దగ్గర పరిహారం చేసుకోండి, అంతకుమించి భయపడక్కలేదు. పరిహారాలు కూడా మీరు ఎలాగో చెప్తారు, చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలంగా. ఇప్పుడు ఎవరికైనా సరే దైవ ప్రార్థన
ఉంటే అన్ని అనుకూలంగా జరుగుతాయి. సో ప్రార్థన చేసుకుంటూ వెళ్ళవే. తెలుసుకుందాం. ఓకే అమ్మ, తప్పకుండా. అమ్మ, తులారాశి వారందరికీ ఈ విధంగా ఉండిపోతుంది. తులారాశి వాళ్ళకి మంచి ఫలితాలు, చాలా మంచి మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే ఎప్పటి నుంచో అవ్వలేని పనులన్నీ అవే అవకాశం ఎక్కువగా ఉంది. వివాహ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి వివాహాలు అవ్వడము, మంచి ఇంటికి వెళ్ళడం, మంచి కుటుంబం నుంచి అమ్మాయిలు రావడం కానీ, మంచి కుటుంబానికి అమ్మాయిలు వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. సంతానానికి ముఖ్యంగా మంచి అభివృద్ధి ఉంది. సంతానం, తులారాశి వాళ్ళ సంతానం ఎవరైతే ఉన్నారో, పిల్లలు విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు, విదేశాల్లో ఉద్యోగాల ప్రయత్నం చేసే వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావడం, వాళ్ళ దూరంగా వీళ్ళు హ్యాపీగా ఉండడం. అంటే వీళ్ళకి మానసిక చింతన ఏంటంటే పిల్లలకి ఏవో సెటిల్ అవ్వలేదు, ఇప్పుడు దాకా పిల్లలకి ఏం అవ్వలేదు, పిల్లలు పెళ్లి చేయలేకపోయాం, అసలు ఇవన్నీ కూడా అయ్యే అవకాశం తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇవన్నీ ఎప్పుడు కనిపిస్తున్నాయి వీళ్ళకి? మే నుంచి కనిపిస్తున్నాయి. మే ఎప్పటి నుంచి అయితే భాగ్యస్థానంలో గురువు, ఎప్పుడైతే భాగ్యస్థానంలో గురువు ఉంటాడో ఖచ్చితంగా అన్ని సౌభాగ్యాలను అందిస్తాడు ఆయన. సో ఆస్తి కానీ, స్థిరాస్తి కానీ, తర్వాత ఏదైనా పని కానీ, శుభకార్యాలు కానీ, శుభయోగాలు కానీ ఏవైనా కావాలంటే భాగ్యస్థానంలో గురువు యోగిస్తాడు మంచిగా. సో దీనివల్ల వీళ్ళకి మంచి మంచి ఫలితాలు, సత్ఫలితాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఎవరికి పనికి వస్తుంది అంటే రియల్ ఎస్టేట్ రంగాలు పనిచేసే వాళ్ళకి, అసలు ఇప్పుడు దాకా ఒక్క పని అవ్వలేని వాళ్ళకి వెంచర్స్ కంప్లీట్ అవ్వడము, దాని నుంచి డబ్బు రావడం. సో ఇంటికి ధనయోగం అనేది ఉంది వీళ్ళకి. ధనయోగం అనేది ఏ రూపాయలైనా వస్తాయి. చిన్న చిన్న పనులు చేసే వాళ్ళకు ధనం వస్తుంది. అంటే చిన్న చిన్న పనులు, అంటే ఇంట్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా ధనయోగం ఉంది. స్త్రీలకు ముఖ్యంగా మంచి యోగాలు, ఆభరణాల యోగాలు ఉన్నాయి. అంటే ఆభరణాలు కొనుక్కోవడం కానీ, వస్తువులు కొనుక్కోవడం కానీ, వస్తు యోగం, వాహన యోగం అంటే ఇవన్నీ రావడం. సో వాళ్ళు కొనుక్కునే వాళ్ళు, ప్రతి ఒక్కరు తులారాశి వాళ్ళు ఏదో ఒక వస్తువు కొనుక్కుంటారు, వాళ్ళు వాళ్ళ స్థాయి తగ్గట్టు. ఇప్పుడు వస్తు యోగం, వాహన యోగం ఉందంటే ఇప్పుడు వెళ్ళి కారు కొనలేం కదా, వాళ్ళు కారు కొనాలనుకున్న వాళ్ళు కారు ఖచ్చితంగా వాళ్ళు కొంటారు. ఎప్పటి నుంచో కొందాం కొనట్లేదు, కొన్నారు, ఇప్పుడు కొంటారు. భాగ్యస్థానంలో గురువు అంటే కాందంటూ ఉండదు, అన్ని పనులు అవుతాయి. సో అంత యోగం, అంత ఫలాలు అన్నమాట వాళ్ళకి. అయితే ఏంటంటే ఎంత బాగున్నప్పటికీ ఆరోగ్య విషయం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే అనారోగ్య సమస్య రావడం కానీ, వ్యాధులు కానీ వచ్చే అవకాశం ఉంది. ఏంటంటే వెన్నుకు సంబంధించిన విషయాలు కానీ, వెన్నుకు మొక్కకు సంబంధించిన బాధ కానీ, కాళ్ళకు సంబంధించిన బాధలు కానీ ఎక్కువగా ఉన్నాయి. సో కాళ్ళకి ఒక రోజుగా ఇబ్బంది అంటే పక్షవాతం అలాంటివి ఏమైనా వచ్చాయనుకో ఇబ్బంది పడతాం కదా, అలాంటివి ఏమి రాకుండా ఉండడానికి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళకి పంచమ స్థానంలో శని భగవానుడు, తర్వాత 6వ స్థానంలో శని భగవానుడు వెళ్తున్నాడు. 6వ స్థానంలో శని భగవాన్, మళ్ళీ 5వ స్థానంలో రాహు. 5వ స్థానంలో రాహు అంటే పంచమ స్థానం అనేది ఎప్పుడు ఏంటంటే పిల్లలు, వ్యవహారాలు, వాళ్ళు చెడిపోవడం కానీ, వాళ్ళకి ఇబ్బందులు కానీ, వాళ్ళు ఏదైనా చెడు తిరుగులు తిరగడం కానీ ఇలాంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో తులారాశి వాళ్ళు చేసుకోవాల్సిన జాగ్రత్త, మానసికమైన ఇబ్బందులు ఎప్పుడు వస్తాయి? పిల్లలకి ఏదైనా బాధ అంటే వీళ్ళు చెప్పుకోలేక వీళ్ళు బాధపడుతుంటారు. ఈ విషయాలు జాగ్రత్తగా ఉంటే, పిల్లలు జాగ్రత్తగా పట్టించుకొని వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోండి, వాళ్ళ దగ్గర పరిహారం చేసుకుంటూ ఉంటే అన్ని అనుకూలంగా ఉంటాయి. సో తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం చూసుకుంటే మంచి ఫలితాలు, మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. బాగుంది. ఓకే అమ్మా. అయితే వీళ్ళకి పరిహారం అనేది ఏంటంటే ఖచ్చితంగా చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు ఎక్కువ లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయడం. ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ సోర్స్ రాకూడదంటే నరసింహస్వామిని ప్రార్థన చేయడం. సో నరదిష్టి, జనఘోష ఈ రెండు నుంచి బయటపడతారు ఇది చేస్తుంటే. లక్ష్మీ నరసింహ ఆరాధన అంటే శుక్రవారం అప్పుడు లక్ష్మీ నరసింహ గుడికి వెళ్ళడము, ప్రదక్షిణాలు చేయడము, చక్కగా ఇంట్లో లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రం పారాయణ వినడము, కవలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం కానీ, వినడం కానీ చేస్తూ ఉంటాము. లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాలు వెళ్ళడం, ఒకసారి యాదగిరిగుట్ట కానీ, అహోబిలం కానీ ఇలా వెళ్తూ ఉండి రావడం. తర్వాత సుదర్శన హోమం ఉంటుంది. ప్రతి నెలలో సుదర్శన హోమం చేస్తారు ఒక్కొక్క గుళ్ళో, వైష్ణవ ఆలయాలో. ఆ సుదర్శన హోమంలోకి వెళ్ళి కూర్చుంటే ఈ దీర్ఘకాల వ్యాధుల నుంచి బయటపడతారు. అంటే అలాంటి వచ్చే అవకాశం ఉంటే రాకుండా ఉంటుంది, ఒకవేళ ఉంటే దానికి పరిహారం విడిగుడు దొరుకుతుంది. బాగుంది తులారాశి వారికి. బాగున్నప్పుడు ఆటోమేటిక్ గా నరదిష్టి తగులుతుంది, దానికి ఎలాగో రెమెడీ చెప్పేశారు మీరు. నమస్తే. చేసుకోవాలి. ఓకే అమ్మా. శ్రీమాత్రే నమః.